ఎలా ఈ రోజుల్లో కొంతమంది బాబాలు ఒక మనిషిని చూసి తన భూత వర్తమాన భవిష్యత్తు కాలాల గురించి రాసి చూపించగలుగుతున్నారు. ఈ శక్తి వాళ్ళకి కర్ణపిశాచిని సిద్ధి వల్ల లభిస్తుంది. ఈ పిశాచిని యక్షిని యొక్క స్త్రీ రూపం. కర్ణపిశాచిని తన సిద్ధిని పొందిన వాడి చెవిలో ఎదుట వ్యక్తి భూత వర్తమాన భవిష్యత్తుల గురించి చెప్పగలదు. ఈ సిద్ధి అన్నిటికన్నా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. చాలా వరకు ఈ సిద్ధిని అఘోరీలే నేర్చుకుంటారు. దీన్ని చాలా మారుమూల ప్రాంతాల్లో నేర్చుకుంటారు. కొండల్లో, పర్వతాల్లో, శ్మశాన వాటికల్ లాంటి ప్లేసెస్లో పర్ఫామ్ చేస్తారు. గురువు లేకుండా దీన్ని పొందలేరు. అంతేకాకుండా కొంచెం చిన్న తప్పు జరిగిన కర్ణపిశాచిని నేర్చుకునేవాడిని పిచ్చివాడిని చేయగలదు. అలాగే అతన్ని ప్రాణాలు తీసుకోగలదు. ఎందుకంటే కర్ణపిశాచిని ఎప్పుడూ ఏదో ఒకటి తన చెవిలో చెప్తూనే ఉంటుంది. గురువు లేకుండా దాన్ని శాంతిపరచలేం. ఈ కర్ణపిశాచిని సిద్ధి పొందాలంటే 11 రోజులు రోజు రాత్రి 12 గంటలకు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి 11 సార్లు పఠిస్తే కర్ణపిశాచిని మేలుకుంటుంది. ఓం నమో కర్ణపిశాచిని ఆమోఘ సత్యవాదిని మాం కర్ణ అవత్ర అవత్ర అతీత నాగ సత్యమాం దర్శ దర్శ ఆమాం భవిష్య కాత్యాహర